మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 22 నుండి 25 వచనాలు మనం చూస్తే పిల్లరా, 2 విషయాలు మనకు అర్థమవుతున్నాయి. అది ఏమిటి అంటే, వాళ్ళు తండ్రి మాటను కొట్టేశారు. రెండోదిగా మనం ఏం చూస్తున్నామంటే, తండ్రి మాట వాళ్ళు వినకపోవడానికి గల కారణం ఏమిటి అంటే, ప్రభు వాళ్ళని చంపనుద్దేశించాడు కనుక వాళ్ళ హృదయం మార్చలేదంట దేవుడు. అంటే అంత భయంకరమైన పాపం వాళ్ళు చేశారు. ఏలి కుమారులు దేవుణ్ణి లెక్క చేయలేదు, దేవుని అర్పణలను లెక్క చేయలేదు, దేవుని ఆలయాన్ని లెక్క చేయలేదు. పైపెచ్చు ప్రిలరా, ఏలి ఒక యాజకుడు, తన తండ్రి చెప్పిన మాటలను కూడా వాళ్ళు లెక్క చేయక పెడచెవిన పెట్టినప్పుడు వాక్యం ఏమంటుందో తెలుసా? ఏలి కుమారులను దేవుడు హతమార్చాడు ప్రిలరా. వాళ్ళు చరిత్రహీనులుగా మిగిలిపోయారు. ఒక యాజకుడి బిడ్డలై ఉండి దేవుడి దీవెనలు పొందుకోవటానికి, దేవుని దీవెనలకు వారసులైన వాళ్ళు దేవుని శాపానికి వాళ్ళు లోనయ్యారు. కారణం ఏమిటంటే అవిధేయత. ఇక్కడ ఒక్క మాట అది చదువుతున్నప్పుడు మనం ఏం గమనించాలంటే, దేవుడు వాళ్ళని చంపనుద్దేశించాడు కనుక వాళ్ళు తండ్రి మాట వినడానికి వాళ్ళ మనస్సును ఇవ్వలేదు అని మనం చదువుతున్నాం. ప్రియబిడ్డ, మనం ఏం ప్రార్థన చేయాలంటే, ప్రభువా నా బిడ్డలు, ఈరోజు ఉదయకాలం రోజరీ టీంలో నేను జాయిన్ అయ్యాను ప్రేయర్ చేయడానికి, ఫైనల్ ప్రేయర్ చేయడానికి. అప్పుడు ఒక సహోదరి ప్రార్థిస్తుంది. ఏం ప్రార్థిస్తుందంటే, ప్రభువా నా బిడ్డలు నీ మార్గంలో నడిచేటట్లు మీరు సహాయం చేయండి ప్రభువా అని ఒక తల్లి ప్రార్థిస్తుంది. నేను జాయిన్ అయినప్పటికీ ఆమె ప్రార్థన చేస్తుంది. పిల్లరా, ఆమె ప్రార్థన ఏంటంటే, నా బిడ్డలు దేవుని మార్గంలో నడవాలి. పిల్లరా, మన ప్రార్థన ఇదే అయి ఉండాలి.